నా పేరు బొల్లవరం రంగారావు. బీసీఐ పార్టీ ప్రకాశం జిల్లా సమన్వయ సారథిగా పనిచేస్తున్నాను. ఈరోజు బిఎస్ఆర్ న్యూస్ ఛానల్ ద్వారా ప్రజలకు తెలియజేయడం ఏమనగా, ఈరోజు అందరికీ కూడా రాష్ట్ర ప్రజలందరికీ, ప్రకాశం జిల్లా ప్రజలందరికీ, సోదర సోదరిమణులందరికీ కూడా సంక్రాంతి, భోగి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను బీసీవై పార్టీ తరఫున. అలాగని బీసీవై పార్టీ తరఫున మా గౌరవనీయులు బీసీవై పార్టీ జాతీయ అధ్యక్షుల వారి తరఫున రాష్ట్ర ప్రజలందరికీ కూడా భోగి పండుగ శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది. ఈరోజు ప్రత్యేకంగా న్యూస్ ఛానల్ దగ్గరికి రావడం ఈ సందర్భం ఏంటంటే, 13వ తేదీ చిత్తూరు జిల్లా పొంగనూరు మండలం చెదల గ్రామంలో మా బీసీవై పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ బోడే రామచంద్ర యాదవ్ గారు తలపెట్టినటువంటి ధర్మ పోరాట సభను పర్మిషన్ ఉన్నా కానీ పోలీసులు వచ్చి అడ్డుకోవడము, మా బీసీవై పార్టీ కార్యకర్తలను చెప్పుద కొట్టడం అనేది చాలా దుశ్చర్య. ప్రభుత్వ వ్యవస్థలు అనేటి ప్రజల కోసం పనిచేయాలి కానీ ఆ పార్టీ అధికార పార్టీ తొత్తులుగా పనిచేస్తూ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మంత్రి గారికి తొత్తులుగా పనిచేయడం అనేది ఇది భావ్యం కాదు. ఏ వ్యవస్థ అయినా కానీ ప్రభుత్వ ఉద్యోగులు ప్రజలు కట్టేటువంటి పన్నుల ద్వారా జీతాలు తీసుకుంటున్నారు కాబట్టి ప్రజల బాగోగులకు సంబంధించినటువంటి కార్యక్రమాలు చేయాలి కానీ ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎండగట్టి ప్రజా సమస్యల మీద ధర్మ పోరాట సభను నిర్వహించేటువంటి భాగంలో అక్కడ మీటింగ్ పెట్టాలనేటువంటి ఉద్దేశంతో ఆ ప్రయత్నాలలో భాగంగా ఉన్నటువంటి సమయంలో అక్కడికి వచ్చినటువంటి మా బీసీవై పార్టీ కార్యకర్తలను నీచాతి నీచంగా దుర్భాషలాడి చెప్పుద కొట్టడం అనేది ఒక పోలీసు అధికారులుగా అది సమంజసం కాదు. ఇది ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అందరూ ప్రజానికము చూస్తున్నారు. అలాగనే ఈ ప్రభుత్వంలో ఎక్కువ బీసీ దళిత వర్గాల మీద అణచివేత కార్యక్రమాలు బాగా ఎక్కువైనాయి. దానికి పక్కా నిదర్శనం ఇదే. ఇంత బాహటంగా జరుగుతున్నటువంటి ఒక జాతీయ పార్టీ అధ్యక్షులు వారు పెట్టేటువంటి కార్యక్రమాన్ని ఈ విధంగా ఇంత నీచాతి నీచంగా అడ్డుకోవడం అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా నిశ్చితంగా గమనిస్తూ ఉన్నారు. ప్రత్యేకంగా బీసీ, ఎస్సీ, దళిత వర్గాలు, మైనారిటీ వర్గాలు అందరూ కూడా ఈ ఆంధ్రప్రదేశ్లో మాకు రక్షణ లేదా, మేము ప్రజాస్వామ్యంలో జీవిస్తున్నామా, మేము ఆంధ్రప్రదేశ్లో జీవిస్తున్నామా, భారతదేశంలో మేము నివసిస్తున్నామా అనేటువంటి అనుమానము ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అణగారిన వర్గాలు, బీసీ వర్గాలు, దళిత మైనారిటీ వర్గాలు అందరిలో కూడా ఒక అనుమానం అనేది రేకెత్తిస్తుంది. నిన్న చెదలలో జరిగినటువంటి ఇన్సిడెంట్ను చూస్తే, కాబట్టి ప్రజల మీద, ప్రజల ఓటు తోటి అధికారాన్ని తీసుకొని తిరిగి అదే బలహీన వర్గాల మీద, దళిత వర్గాల మీద, మైనారిటీ వర్గాల మీద ఈ విధంగా దాడులు చేయడం అనేది మేము చాలా ఖండిస్తున్నాం. ఇంతటి నియంత పరిపాలన అనేది ప్రజలందరూ కూడా మనం ప్రజాస్వామ్యంలో ఉంటున్నామా లేకుంటే నియంత పరిపాలనలో ఉంటున్నామా అనేటువంటి అనుమానాలు ప్రతి ఒక్కరిలో, ప్రతి ప్రజాస్వామ్యవాది మనసులో మెదులుతూ ఉంది. అన్ని ప్రభుత్వాలు బీసీ జపం చేస్తున్నారు, దళిత జపం చేస్తున్నారు. ఎలక్షన్ల ముందు ప్రతి ఒక్కరు కూడా వచ్చి బీసీ జపం, దళిత జపం, మైనార్టీల జపం చేసి ఓట్ బ్యాంక్ కొల్లగొట్టి అధికారాన్ని చేతపట్టుకొని అధికారం వచ్చిన తర్వాత ఈ విధంగా బీసీ, మైనార్టీ, దళిత వర్గాలను ఈ విధంగా అణచివేయడం అనేది ఇది ప్రభుత్వ పెద్దలకి బాగా అలవాటైపోయింది. కానీ ఇటువంటి అరాచకమైనటువంటి కార్యక్రమాలు ఇంకెన్నాళ్ళు చేయలేరు. ఇంకో 2 లేదా 3 నెలలు ఓపిక పట్టుకుంటే ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 23 జిల్లాలలో బీసీవై పార్టీ చాలా బలంగా ఉంది.
ప్రతి పల్లెన కూడా బీసీవై పార్టీ 3వ వర్గం అనేది మీ అధికార పక్షానికి ముచ్చమటలు పట్టే విధంగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి 26 జిల్లాలలో ప్రతి పల్లెలో కూడా బీసీవై కార్యకర్తలు వేచి చూస్తున్నారు, సమయం కోసం వేచి చూస్తున్నారు. రాబోయే ఎలక్షన్లలో సరైనటువంటి బుద్ధి చెప్పడానికి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి దళిత బీసీ మైనారిటీ వర్గాల ప్రజలందరూ కూడా, ప్రజాస్వామ్యవాదులందరూ కూడా చాలా టైం కోసం వెయిట్ చేస్తున్నారు. దానికి సిద్ధంగా ఉండండి అని అధికార పక్షానికి మేము హెచ్చరిస్తున్నాము. ఇది మా జాతీయ అధ్యక్షుల వారు ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రజలందరికీ సమక్షంలో ప్రజలందరి కోసం వాళ్ళ బాగోగుల కోసం అక్కడ కార్యక్రమాలు చేపడుతుంటే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఏ జిల్లాలో లేనటువంటి అటువంటి ఇక్కడ ప్రత్యేకమైనటువంటి వాతావరణము ఒక చిత్తూరు జిల్లా పుంగనూరులోనే ఎందుకు రావడం జరుగుతుంది? ఆ విషయము ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రతి 5.5 కోట్ల మంది ప్రజలు కూడా గమనిస్తున్నారు. నిశ్చితంగా రాబోయే ఎలక్షన్లలో ప్రజలు ఇప్పుడున్నటువంటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వాన్ని పడగొట్టడానికి సిద్ధంగా ఉన్నారు అని చెప్పడానికి మేము ప్రభుత్వాన్ని మరీ మేము హెచ్చరిస్తున్నాము బీసీ వర్గాల తరఫున, దళిత మైనారిటీ వర్గాల తరఫున. కాబట్టి మా బోడే రామచంద్ర యాదవ్ గారికి ఈ సమాజంలో, ఆంధ్రప్రదేశ్ సమాజంలో దినదినాభివృద్ధిగా పెరుగుతున్నటువంటి ప్రజాదరణ చూసి ఓర్వలేక ఈ విధంగా అధికార పార్టీ వాళ్ళు చేయడం హేయమైనటువంటి చర్య. ఇది ప్రతి ఒక్కరు కూడా కరాఖండిగా మేము ఖండిస్తున్నాం. కాబట్టి మా విన్నపం ఏంటంటే, మా బీసీవై పార్టీ తరఫు నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా విన్నపం ఏంటంటే, జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా అందరూ చూస్తూ ఉన్నారు. రేపు రాబోయే ఎలక్షన్లలో, సాధారణ ఎలక్షన్లలో 175 నియోజకవర్గాలలో వైసీపీ పార్టీ అధికార పార్టీలో పోటీ చేసినటువంటి ప్రతి ఒక్కరిని చిత్తుగా ఓడించడానికి ప్రతి కార్యకర్త, ప్రతి ప్రజాస్వామ్యవాది, దళిత బీసీ మైనారిటీ వర్గాల ప్రజలందరూ కూడా సంసిద్ధంగా ఉన్నారు. ఓసీ వర్గాలలో కూడా పేద తరగతి చెందినటువంటి వర్గాల వాళ్ళు కూడా బీసీవై పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ బోడే రామచంద్ర యాదవ్ గారికి ఫుల్ గా సపోర్టు ఇస్తున్నారు. అన్ని జిల్లాల నుంచి పూర్తి మద్దతు తెలుపుతున్నారు. ఈ విషయం గుర్తుంచుకోవాలి. దినదినాభివృద్ధి చెందుతుంది బీసీవై పార్టీ. ప్రతి చోట కూడా బీసీవై పార్టీ చెరుకు రైతు గుర్తు అనేది నినాదము మారి మ్రోగిపోతుంది ఆంధ్రప్రదేశ్ లో. కాబట్టి రాబోయే ఎలక్షన్లలో అధికార పక్షానికి 3వ ప్రత్యామ్నాయ పార్టీగా బీసీవై పార్టీ ప్రతి నియోజకవర్గంలో కూడా 3వ ప్రత్యామ్నాయ పార్టీగా ముందుకు వస్తుంది. మీకు సరైనటువంటి బుద్ధి చెప్పడానికి సంసిద్ధంగా ఉంది అని చెబుతూ, అక్కడ జరిగినటువంటి కార్యక్రమాలను గురించి, అక్కడ మా బీసీవై పార్టీ కార్యకర్తల మీద చర్యలు, కార్యకర్తలను చెప్పుదొకటినటువంటి అధికారుల మీద సరైనటువంటి చర్యలు తీసుకోవాలని మేము ఆంధ్రప్రదేశ్ ప్రజానికం అందరం కూడా విన్నపం చేస్తున్నాం.